స్నేహబాంధవ్యములో ప్రేమానురాగాలే నీ దివ్య సహవాసములో నిత్యం సంతోషమే నీ స్నేహబాంధవ్యములో ప్రేమానురాగాలే నీ దివ్య సహవాసములో నిత్యం సంతోషమే నీ కరుణావాత్సల్యమే నా జీవనాధారమే నీ కరుణావాత్సల్యమే నా జీవనాధారమే నీ స్నేహబాంధవ్యములో ప్రేమానురాగాలే నీ దివ్య సహవాసములో నిత్యం సంతోషమే ఒంటరినయ్యున్న వేళ ఏ తోడు లేని వేళ కృంగియున్న ప్రేమగల దేవ సర్వాధికారి సర్వశక్తిమంతుడవు ఆశ్చర్యకరుడు అద్భుత దేవుడు తండ్రి నీ కార్యాలు ఆశ్చర్య కార్యాలు నిన్ను ప్రేమించి వారిని ప్రేమిస్తున్నావు ప్రభా యెహోవా ఇల్లు కట్టించండి దాన్ని బట్టి వారికి అసలు లేకుండా సెలవిస్తున్నావు వివాహం ఘనమైనదని సెలవిచ్చావు తండ్రి మరి నేతల సూర్యనారాయణ గారిని సత్యనారాయణ గారిని వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు నలుగురిని బట్టి కుమార్తెను బట్టి స్థుతిస్తూ ఉన్నాను మరి కుటుంబాన్ని బట్టి మంచిపరుస్తూ ఉన్నాను తండ్రి మరి కుమారుడు రమేష్ ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి వివాహ సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను ఈ కార్యాన్ని పరిశుద్ధమైన హస్తాలుగా అర్పిస్తున్నాను మీ కుమారుడు పెండ్లి కుమారుడుగా తయారీ ఉన్నాడు కుమార్తెను కూడా మీరు సిద్ధపరిచి అంతటా మీ ఆధిపత్యాన్ని ఇచ్చి బిడ్డలను మీ ఆత్మను అభిషేకించి కార్యక్రమం అంతటి ద్వారా మీ ఆధిపత్యం రమేష్ అలాగే సుధాను మీ హస్తాలుగా అర్పిస్తున్నాను మీ కుటుంబాంతటిని మీ హస్తాలుగా అర్పిస్తున్నాను ఆయన కుటుంబాంతటిని దీవించిన క్రీస్తున్నాం ప్రారంభిస్తున్నాం సన్నిధి కార్యక్రమం అంతటిని గతపరచబడనే ఉన్నటువంటి గీతం
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం మీరు చెప్పినట్టుగా నీ దైవ ఆజ్ఞలను గైకొనుచు ప్రభా నీ యొక్క ప్రవచనాలు ప్రకటిస్తూ నీ సేవకులను కూడా అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. మీ పరిశుద్ధాత్మ మీ దేవదూతలను కాపుదల ఉంచి ఈ కార్యక్రమంలో జరిగి మీ రాకడ కూడా చాలా సమయం మీరు పరిచయం చేసి నిజ నమ్మకముగా జీవించి రక్షణ మార్గంలో నీదే మీ యొక్క రాకడలో మేమందరం పాల్గొన్నట్లు మీ యొక్క కృపను దయచేయమని నజరేయుడని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆమేన్. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాలెన్నిటికో దివ్య స్నేహం నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా, కష్టాలలో కన్నీళ్ళలో నమ్మోయు నీ స్నేహం. నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నమ్మోయు నీ స్నేహం. నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని
విడువనది ప్రేమించు నీ స్నేహం కల్వరిలో చూపిన జీవ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ ప్రేమ చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా Happy married life. We wish you happy married life. మట్టిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మట్టిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దేవాతి దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి దేవాతి దేవుడు కృప కుమ్మరించి తన దయ చొప్పున దీవెనలిచ్చి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలసి జీవించమన్నాడు కలసి జీవించమన్నాడు. వివాహం అమోఘం అందరికీ ఆనందం అందరికీ ఆమోదం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దుబాయ్ పక్షంగా ప్రియ బిడ్డలు వచ్చి ఒక పాట పాడతారు. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాద సర్వలోకానాదం సకలం నీవేగా సన్నుతింతును అను నిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును.
త్యాగము చేసి కనలేని అందులకు చూపును సగి చెమిటి మొగల బాగుపరచితివి. నీక సాధ్యమని లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకానాద సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేపితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. లోకానాద సకలం నీవేగా సర్వలోక రాజా సకము నీవేగా సన్నుతింతును అను నిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాద సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము సన్నుతింతును అను నిత్యము. చాలా అయింది కాబట్టి కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రియ సోదరులు పులిదిండి సత్యనారాయణ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సత్యనారాయణ గారు ఉన్నారండి? మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్య, ఇదిగో ప్రభు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నావు కనుక తండ్రి, ఈ వివాహము అత్యంత వైభవంగా జరిగించడానికి నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్న మొన్నటి వరకైతే విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి ప్రభు. ఇదిగోనైనా పెండ్లి కుమారుడును పెండ్లి కుమార్తెను ఆశీర్వదించి మరిదిగోనైనా వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వరుడు రమేష్ అలాగే వధువు సుధారాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నైనా అయ్యగారి వివాహం జరిపిస్తూ ఉండగా మీ అత్యంత ఆశీర్వాదాన్ని ప్రభా మరి ఇదిగోనైనా మరి అయ్యగారిపై ఉంచి తండ్రి సక్రమైనటువంటి రీతిలో ప్రభు వివాహాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఈ వివాహము ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగాను వారి యొక్క జీవితము ఎల్లకాలము కూడా సంతోషము సమాధానంతో ఉండేటట్లుగాను మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నాను తండ్రి, సహాయం చేయండి. యేసయ్య, ఈ వివాహానికి వచ్చినటువంటి మరి బంధుమిత్రులందరిని బట్టి కూడా
ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ వారు కూడా మరి పెండ్ల కుమారుడును పెండ్ల కుమార్తెను ఆశీర్వాదిస్తారు. వారి ఆశీర్వాదాన్ని కూడా ప్రభా మీ కృపలో నడిపించి మీరే ఘనత స్తుతులు స్తోత్రాలు పొందుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సోదరులు సత్యనారాయణ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలను చదువుకుందాం. ప్రియ సోదరి శాంతి గారు వచ్చి చదువుతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు. శాంతి గారు, పెండ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి సోదరి శాంతి గారు. అమ్మ ఉన్నారా? రండి. ఈ వాక్య భాగం అయిన తరువాత పరిశుద్ధ సువార్తలోని దేవుని యొక్క వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మన మధ్యన ఉన్న దైవజనులు దేవునికి వందనాలండి. అలాగే ఆత్మీయ పాస్టర్లందరికీ వందనాలు. ఇక్కడ కూడిన సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. 22 నుంచి 33 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులమై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భార్య యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. పరిశుద్ధ సువార్తలోని దేవుని వాక్యం భాగం దైవజనులు మధ్య డేనియల్ జ్యోతి గారు చదివి వినిపిస్తుండగా ఏకీభవించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందామండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడెనను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూముల పట్టు 6 రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. చక్కగా వాక్యపట్నం చేసిన దైవజనులు మధ్య డేనియల్ జ్యోతి గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ
శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమయం చాలా అవుతుంది కాబట్టి దేవుని యొక్క గ్రంథంలో నుంచి వధూవరులకు అవసరమైనటువంటి జీవపు మాటలు, చేరి వచ్చిన సంఘానికి అవసరమైనటువంటి జీవపు మాటలు తెలియజేయడానికి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మన మధ్యకు నడిపించబడినటువంటి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం పాస్టర్ గారు, అభిషక్తులు రెవరెండ్ సిహెచ్ శ్యాంబాబు గారు మన మధ్యన ఉండటం అది మనకు సంతోషకరం. వారు మనకు దేవుని యొక్క మాటలు అందిస్తూ ఉంటుండగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినాలని, వరుడు వధువు కూడా చాలా జాగ్రత్తగా మాటలు వినాలని మనవి చేస్తూ దైవజనులు శ్యాంబాబు గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రీజనల్ క్రిస్టియన్ చైర్మన్, వివాహకర్త, ప్రియతముడు దేవ ప్రవీణ్ గారిని నేను వేదిక. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు కలుగునుగాక. మరి మన మధ్యలో ఎప్పుడా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి మరి పెండ్లి కుమారుడు రమేష్ బాబు, మరి పెండ్లి కుమార్తె సుధారాణి, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే ఈ ప్రార్థనలు, ఈ పాటలు, ఈ వాక్యాలు ఇవన్నీ ఎప్పటి నుంచో వింటున్నాము, పెండ్లి చేసే పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని ఎప్పుడు చేతులు కలిపేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అవునా కదండి? చూడండి వాళ్ళ మొక్కల్లో సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి రమేష్ బాబు సుధారాణి వారి యొక్క మరి వివాహ కార్యక్రమానికి మరి ప్రేమతో మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి వారిరువురు కుటుంబాలకి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘము తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభాలు వారికి నేను తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరి కార్యక్రమాన్ని మరి అధ్యక్షులుగా ఉండి మరి నడిపించుచున్నటువంటి నా తోటి దైవ సేవకులు, మరి దుబాయ్ దేశంలో మరి సెయింట్ పాల్ ఎవాంజలికల్ చర్చి దైవ సేవకులైనటువంటి యేసురత్న గారికి కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహము చేయబోయేటువంటి వివాహకర్త గారికి, మరి అలాగే చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ముందుగా నా యొక్క వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఈరోజు జతపరచబడి పెండ్లి కుమారుడికి ఒక 5 విషయాలు, పెండ్లి కుమార్తెకి ఒక 5 విషయాలు త్వరగా నేను చెప్పి నేను సమయాన్ని నేను వారికి అప్పగిస్తాను. ప్రియులరా, దేవుని యొక్క మరి వాక్యములో మనము చూసినట్లయితే సాధారణంగా ప్రతి పెండ్లి కార్డు మీద ఒక వాక్యము చేస్తారు. ఏమని? వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని మనం చదువుతాం. మరి ఇక్కడ పెండ్లి కుమారుడు గారు వేసినటువంటి వాక్య భాగం అయితే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. నిజమే, దేవుడు మరి ద్వారా కలిగినటువంటి యొక్క కార్యము. సరే, దీన్ని వివాహము అన్ని విషయాలలో కింద పుట్టినోట్లు అంటాడు, అందరిలో ఏమై ఉన్నదండి? ఘనమైనది. వివాహ కార్యక్రమం అంతా ఘనమైనది. బర్త్డేలు ఉండవు, లేకపోతే వేరే కార్యక్రమాలు ఉండవు. ఎందుకు ఈ యొక్క వివాహానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది అని మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 3 మాటలండి. మొట్టమొదటిగా మనము చూసినప్పుడు దేవుడు ఈ యొక్క సృష్టిని అంతటిని కలుగజేశాడు తన మాట ద్వారా. ఈ యొక్క సృష్టిని ఏలడానికి దేవుడు తన యొక్క పోలికలో ఆదామును కలుగజేశాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు గనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ లోకములో నేటి దినాల్లో చాలామంది ఏమంటున్నారు? ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని చాలామంది రోజులు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు 6 దినాలు కూడా మరి మొదటి దినాన్ని వెలుగును చీకటిని కలుగజేసినప్పుడు ఇది మంచిది. ప్రతి దినము కూడా ఆయన సృష్టించిన ఆ యొక్క సృష్టిని ఏమన్నాడంటే ఇది మంచిది, మొదటి దినమాయను, ఇది మంచిది, 2వ దినమాయను. గనుక ఈ వారములో ఉన్న దినాలన్నీ మంచియే. కానీ మంచిది కానిదేంటి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. గనుక ఆయనకు సాటైనటువంటి సహాయమును కలుగు చేయాలని దేవుడు
ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్ర, ప్రియులారా, గాఢ నిద్ర కలుగజేశాడు. మరి ఈ దినాన్ని ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తున్నారు? మత్తిస్తున్నారు. ఈ యొక్క మత్తును కనిపెట్టినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త ఈ యొక్క మరి ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగు చేసినప్పుడు అతని ఎముకలలో ఒక ప్రక్కటెముకను తీశాడని రాయబడింది. అంటే ఎముక తీయాలంటే ఎంత కొయ్యాలి, ఎంత బాధ! దానిని చూచే ఈ యొక్క మత్తు మందును ఈ యొక్క మరి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అర్థమవుతుంది కదండి? సరే, ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆమెకు అవ్వని పేరు పెట్టారు కదండి. వీళ్ళిద్దరిని మరి దేవుడు జతపరిచాడు గనుక ఆనాడు ఆదిలో దేవుడైన యెహోవా ఆదాము అవ్వలను నిర్మించి వారికి వివాహము చేసి దేవుడేమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించుడని దేవుడు వారిని ఆశీర్వదించాడు. నేటి దినాన్ని ఆ యొక్క ఆదాము అవ్వల ద్వారా కలిగినటువంటి సంతానం ఈ దినాన్ని ప్రపంచమంతా కూడా ఉంది గనుక దేవుడని యెహోవా చేత ఆ యొక్క వివాహ మరి వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అది ఘనమైనది. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, బాబు చదివాడు వాక్యములో యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మరి యేసు ప్రభు వారిని కానా అనేటువంటి వివాహములో ఆయనను ప్రత్యేకముగా ఆహ్వానించారని వ్రాయబడింది. యేసును ఆయన శిష్యులను ఆ యొక్క వివాహమునకు ఆహ్వానించబడిరి, పిలువబడిరి. ప్రియులారా గమనించండి, అయితే యేసు ప్రభువు పిలువబడుట చేత లేక యొక్క వివాహానికి వచ్చుట ద్వారా జరిగిన కార్యం ఏమిటి? యూదుల ఆచారం అంటండి, ఏమిస్తారు? ద్రాక్షారసం ఇస్తారు. మనమైతే టీలు ఇస్తాం, ఇదిగో జ్యూసులు తాగుతున్నారు, డ్రింకులు తాగుతున్నారు కదా. కనుక అయితే ద్రాక్షారసం అయిపోయింది. ఇంకా చాలామంది ఎందుకు మనము 1000 మంది వస్తున్నారు అనుకోండి, ఒక 100 మందికి ఎక్స్ట్రాగానే మనం ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు అలాగే చేసి ఉండొచ్చు, కానీ వారు అనుకున్న ఎస్టిమేషన్ కంటే ఎక్కువ మంది రావడానికి కారణం ఏమిటో తెలుసా? యేసు ప్రభువారు ఆ యొక్క వివాహానికి వచ్చుట ద్వారా ఆయన మాటలు వినడానికి, ఆయనను చూడడానికి, ఆయన యొక్క చేసే అద్భుతాలు చూడటానికి జనాలు అనేక మంది రావటముతోటి అక్కడ ద్రాక్షారసము కొదువైంది. అయితే అక్కడ ప్రభువారు చేసిన పని ఏంటంటే నీళ్లను ద్రాక్షారసముగా ఆయన మార్చాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ గమనించండి, నీళ్ళకి రంగు ఉంటుందండి, చెప్పాలి, రంగు ఉండదు. కానీ ఇప్పుడు నీళ్ళకి ద్రాక్షారసం అయిందంటే ఇప్పుడు ఆ నీళ్ళకి ఏమొచ్చింది? రంగు వచ్చింది. నీళ్ళకి రుచి ఉంటుందండి, ఉండదు. ఇప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన తర్వాత ద్రాక్షారసము ఏమొచ్చింది? రుచి వచ్చింది. నీళ్ళకి విలువ ఉంటాయండి, ఎక్కడ పెడితే అక్కడ పాడేస్తాం, ఒలగ మోస్తాం, చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం. అయితే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన తర్వాత ఇక్కడ బందోబస్తు ఏర్పడింది కదండి, విలువ. కనుక ప్రియులారా, మరి నేటి దినాన్ని వివాహము చేసుకొనబోతున్నటువంటి మరి రమేష్ బాబు సుధారాణి వారి యొక్క జీవితంలో ప్రతి విషయంలోనూ యేసును వారు ఆహ్వానించి ఆయన చెప్పిన ప్రకారంగా వారు నడుచుకుంటే వారి జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకు వివాహము ఘనమైనది. మూడవ విషయంగా చూసినట్లయితే ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అండ్ ఆయన వరుడిగా మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. కానీ భూలోకములో యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ సంఘము మరి పరిశుద్ధాత్ముడు మరి వరుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు వధువైనటువంటి సంఘమును సిద్ధపరిచి మధ్యాకాశములో మరి వరుడైనటువంటి యేసయ్యకు వధువైనటువంటి సంఘానికి ఏం కాబోతుందండి? వివాహము కాబోతుంది. అంతవరకు కూడా భూమి మీద ఈ యొక్క వివాహ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వివాహాలు ఎప్పుడు ఆగిపోతాయి అంటే మధ్యాకాశములో మరి సంఘముతో యేసుకి వివాహం అయినప్పుడుతో ఈ వివాహాలు ఆగిపోతాయి. అందుకు వివాహము ఘనమైనది. కనుక ప్రియులారా, మరి ఈ ఘనమైనటువంటి
వివాహము చేత నేటి దినాన్ని ఈ యొక్క ఇద్దరు జతపరచబడబోతూ ఉన్నారు. వివాహమైన తరువాత అమ్మా పెండ్లి కానివారు జాగ్రత్తగా వినండి, పెండ్లి అయిన వారు కూడా వినండి. వాక్యం అనేది అందరితో దేవుడు మాట్లాడతాడు గనుక పెండ్లి కానిటువంటి వారు మరి పెండ్లి వయసు వచ్చేటప్పటికి ఎలాగుండాలో ఎలా జీవించాలో ఈ మాటలు ఎంతో అవసరమో గనక అసలైన అంశంలోనికి వెళ్ళిపోదాం. వారు వివాహమైన తరువాత మరి వారిరువురు ఎలాగూ ఉండాలో దేవుని యొక్క వాక్యములో నుండి 2-3 మాటలు మరి 5 మాటలు మరి జ్ఞాపకం చేస్తాను. కనుక దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయము మనం జాగ్రత్తగా చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు గారి ద్వారా అనేక విషయాలు ఇక్కడ రాయబడింది. ప్రియులరా, మరి 5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ముందుగా స్త్రీల గురించి చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడండి? చెప్పాలి. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలంటే మరి చక్కగా అభివృద్ధి చెందాలంటే అది స్త్రీని బట్టే ఉంది. కుటుంబము గొడవలు సమస్యలతో ఉండాలంటే అది కూడా స్త్రీని బట్టి ఉంటుంది. అందుకనే మొట్టమొదటిగా స్త్రీలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 25వ వచనంలో పురుషులకు సెలవిస్తూ ఉన్నాడు. మరి 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలకు సెలవిస్తూ ఉన్నాడు. మరి 3వ వచనంలో తల్లిదండ్రులకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 6వ అధ్యాయము మరి 5వ వచనంలో దాసులకు, మరి 6వ అధ్యాయము 10 నుంచి చూస్తే యజమానులకు. అయితే వీళ్ళందరూ ఎలాగ జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు గారి ద్వారా బయలుపరిచాడు. ఈ 2 విషయాలు, స్త్రీల గురించి పురుషుల గురించి ఏమి తెలియచేశాడో మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం అండి, 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండిడి. అమ్మా మరి సుధారాణి, మరి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. సొంత పురుషుడు అంటే అక్కడ తెలుగులో ఇలా రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే మరి నీ యొక్క భర్తకు లోబడి ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను, నీ మాట నేను ఎందుకు వినాలి, నీవు నా మాటే వినాలి అంటే అక్కడ ఏమొస్తుందండి? ఏమొస్తుంది? గొడవే వస్తుంది. ఆ గొడవ 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 భయంకరంగా మారిపోతాయి. కనుక దేవుని పిల్లలు మరి ప్రభు నమ్ముకున్నటువంటి స్త్రీలు గనక ఇక్కడ వ్రాయబడిన మాట, మీ సొంత పురుషులకు ఏం చేయాలి? లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక చాలామంది నేను ఎంత కట్టమట్టుకొచ్చాను, లేకపోతే నీ ఉద్యోగం కంటే నా ఉద్యోగం పెద్దది, నీ శాలరీ కంటే నా శాలరీ ఎక్కువ, నీ మాట నేను ఎందుకు వినాలి, అలాగే ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే స్త్రీ ఎప్పుడు తన భార్య మరి భర్తకు లోబడి ఉండాలి. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అమ్మా స్త్రీలు జాగ్రత్తగా వినండి, సుధారాణి, ఇక్కడ రాయబడిన మాట, పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి మరి స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలండి, తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. నేటి దినాల్లో చాలామంది అండి మెడ నిండా బంగారు నగరులు, చేతులు మరి ముక్కులకి కమ్ములు, చెవులకి వడ్డా, మరి అలాగే వడ్డానలు, ఇంకా రకరకాల దుస్తులు ధరించి ఎంతో అందంగా సుందరంగా అలంకరించుకుంటూ ఉన్నారు. కానీ భర్త దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది లోబడరు. మా నాన్నగారు మరి ఆయన ఒక చోట మరి ఒక దినాన్ని ఆయన ఇంచుమించు చాలా పెండ్లు చేశారండి. 4,000 మందికి
ఆయన పెళ్లి చేసినటువంటి గొప్ప దైవజనుడు. వివాహం చేశారు, చక్కగా జరిగింది కార్యక్రమము. కొన్ని దినాల తర్వాత ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళారంటండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆయన పేరు జాకోబు, మరి మీ పెళ్లి నేనే చేశాను కదా, ఎలాగుంది మీ దాంపత్య జీవితము, మరి నీ సగభాగం నీ భార్య ఎలాగుంది అంటే, అయ్యగారు చాలా బాగుందండి, అలాగే ఇలాగని చెప్తూ ఉన్నాడు. చెప్తూ అయ్యగారు రెండు కూర్చోండి అని అరుగు మీద కూర్చున్నారంట. ఈయన ఇంట్లోకి వెళ్ళి, ఏమే ఇదిగో మరి మన పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చారు, కాఫీ కానీ టీ కానీ ఏర్పాటు చేయని చెప్పేసి అన్నీ మరి బయటకు వస్తున్నాడంట. బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, ముందు చెప్పినప్పుడు ఈయనే డేక్షాల్లో నీళ్ళేసి మరి స్టవ్ వెలిగించి మరి ఏమెరగనట్టు మళ్ళీ నాన్నగారి దగ్గర వచ్చి మాట్లాడుతూ ఎంతవరకు వచ్చిందని మళ్ళీ వెళ్ళి టీ పొడుము మరి పంచదార వేసి మరి మళ్ళీ నాన్నగారి దగ్గర వచ్చి మాట్లాడి మరి వెళ్ళి అయిందా లేదా, అయిపోయిందండి అన్నట్టుగా మళ్ళీ కప్పులు వేసుకొచ్చి నాన్నగారికి తాగుతీళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అమ్మగారు అంటండి, చక్కగా మరి నా ఎదురుకుండా చాలా బాగానే మెయింటైన్ చేసావు, ఏం చేయనండి అయ్యగారు, ఇదిగో ఉదయం లేచి మరి ఆఫీస్కి అని వెళ్ళిపోతుంది, నా మాట ఎప్పుడు విందండి. గనక అలా కాకుండా అమ్మ సుధారాణి నువ్వు మరి చాలా చదువుకున్నావు, మరి నేనెంత ఎక్కువ చదివాను అన్నట్టుగా కాకుండా మరి తమ భర్తలకు అనగా ఇక్కడ చూసినట్లయితే తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేసుకోవాలండి, అలంకరించు అని పిలుచుచు ఆయనకు లోబడి ఉండెనని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కనుక మరి సుధారాణి తన బ్రతుకు కాలం అంతా కూడా తన భర్తకు ఆమె ఎలా ఉండాలంటే లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యోగ్యురాలు అనేటువంటి ఒక కిరీటము ఆయనకు దొరికింది. కిరీటం ఎక్కడ పెట్టుకుంటారండి చెప్పాలి, తల మీద. ఈ కిరీటము దేనికి సూచనంటే గౌరవానికి, విలువకు. దానికి ఈ దినాన్ని రమేష్ బాబు గారికి గౌరవము, ఒక విలువ ఎన్నో చక్కని మాటలు రాశాడు. 18:22 అంటాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఎవరోనంటండి, అయ్యా ఫలానా వాక్యం చదవంటే ఆయన చదివేటప్పుడు ఏమని చదివాడు, భార్య దొరికిన వానికి మేకు దొరికినని చదివాడట. ఏమని కొన్నాళ్ళ తర్వాత అయ్యా ఎలాగుంది నీ భార్య అని అడిగితే ఏముందండి, ఆ రోజున మేకు దొరికిందని అన్నారు కదా, నా భార్య నాకు మేకులాగే ఉందండి. మేకేం చేద్దాం, గుచ్చుకుంటుంది కదా. కనుక ప్రియమైన వాళ్ళరా, భార్య ఎప్పుడు భర్తకి మేలుకరంగా ఉండాలి కానీ మేకుగా ఉండకూడదు. ఇలా చూస్తే ప్రియులారా 19వ అధ్యాయము 14లో అంటాడు, గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అనకండి మరి రమేష్ బాబు గారికి మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గృహాన్ని ఇవ్వచ్చు, ఆస్తి ఇవ్వచ్చు కదండి, విత్తమనగా డబ్బు ఆస్తుపాస్తులు అవ్వచ్చు. ఈ తల్లిదండ్రులు పితరులు సంపాదిస్తారు. కానీ సుబుద్ధి కలిగినటువంటి భార్య అంటండి ఎవరివ్వాలి, అది యెహోవా యొక్క దానము, దేవుడు ఇచ్చేటువంటిది. కనుక మరి సుధారాణి సుబుద్ధి అనగా మంచి బుద్ధి కలిగి తన భర్త పట్ల జీవించాలని దేవుని దోషనుగా నేను తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా 14వ అధ్యాయం సామెతలు మొదటి మాటలో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. మరి పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి సుధారాణి ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి తన ఇంటిని కట్టుకునేటువంటి దానిగా ఉండాలి. చాలామంది ఏమండి జ్ఞానముతో చక్కగా ఉండవలసిన బదులు ఏమన్నా మంచి మంచి సలహాలు ఇవ్వాలి అవసరమైతే భర్తకు కూడా. కొంతమంది అంటారు, ఏమండి ఇంతవరకు మీ తల్లిదండ్రులని మీ అన్నదమ్ములు చూసావు కదా, ఇప్పుడు మరి నన్ను చేసుకున్నావు కాబట్టి మరి మనిద్దరం ఏదో మన బ్రతుకు మనమే బ్రతుకుదాం అనేటువంటి ఇలాంటి ఆలోచనలు ఇవ్వకూడదు. జ్ఞానముతో తన ఇంటిని
కట్టుకునేదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. చివరగా మరి అమ్మాయిని గురించి ఇంకొక మాట చెప్పి మరి ఇంతవరకు ఆమె గురించి చెప్తున్నాను, మరి రమేష్ బాబు గారు కూడా చెప్పాలి కదా. 31వ అధ్యాయం సామెతలు 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమండి, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదంటే చెప్పండి, తక్కువ అంటే కన్మోళ్ళు స్త్రీలందరూ ఎక్కువ శాతం ఎవరు మాట్లాడడానికి వాక్యంలోనే ఉంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, తక్కువ అంటే ఎక్కువ శాతం ఎవరు మీకు అర్థమైపోతుంది కదా. కనుక దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఈ కింద భాగంలో మనం చూస్తే గుణవతి అయినటువంటి భార్య అంటండి తన భర్త యందు నమ్మకముంచును అని వ్రాయబడింది. నేటి దినాల్లో చాలామంది భార్యలకు భర్తల మీద ఏముండదండి, నమ్మకం ఉండదు. అలా కాకుండా గుణవతైన భార్య తన భర్త పట్ల నమ్మిక ఉంచునని వ్రాయబడింది. రెండవదిగా గుణవతి అయినటువంటి భార్య చీకటితోనే మరి లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచునని వ్రాయబడింది. నేటి దినాల్లో కోడళ్ళు ఎలాగున్నారంటే మరి పొద్దుట 7 అయిపోయినా మంచం మీద నుంచి అత్తయ్య ఇంకా టీ అవ్వలేదండి, ఎవరికి అత్తయ్యకి లేరు, అలాంటి చాలామంది ఉన్నారు. అలా కాకుండా చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఏం చేయాలండి, భోజనము సిద్ధపరచునని వ్రాయబడింది. కనుక మరి దేవుని యొక్క వాక్యములో తన చేతులతో ఏంటండి కష్టపడి పని చేయనని వ్రాయబడింది. ఇలా చెప్పుకుంటే వెళ్తే అనేకమైన మాటలు ఉన్నాయి. తన చేతులు దీనుల పట్ల ఏం చేస్తారండి, చెయ్యి చాపి సహాయం చేస్తారట. అలాగా మరి సుధారాణి ఉండాలని దేవుని సేవకునిగా నేను ఆమె విషయంలో మాటలు చెప్తున్నాను. మరి రమేష్ బాబు విషయంలో కూడా 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5:25 ఏముంది, పురుషులారా మీ భార్యలను ఎలాగా సొంత నీ శరీరము వల్లే ఏం చేయాలా, ప్రేమించాలి. ఇక్కడ గమనించాలి, ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ప్రసంగంలో ఏమన్నాడంటే స్త్రీ అంట భార్య అంటండి భర్తకి లోబడి ప్రేమిస్తుందంట. జాగ్రత్తగా వినండి, భర్తకి లోబడి ప్రేమిస్తుంది. మరి భర్త ఏం చేస్తున్నాడు, ఇక్కడ రాయబడిన మాట పురుషులారా మీ భార్యలను మీ సొంత శరీరం వల్లే ప్రేమించుడి అనగా భర్త భార్యను ప్రేమించి లోబడతాడంట. ఏది గొప్పదే చెప్పండి, ప్రేమించి లోబడటం గొప్పదా, లోబడి ప్రేమించడం గొప్పదా? అది ఒకటే, అంటే ఇద్దరు కూడా సమానమే. గనుక మరి సుధారాణి అయితే లోబడి ప్రేమిస్తుంది, రమేష్ బాబు గారు అయితే ప్రేమించి తన భార్యకు లోబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కనుక చాలామంది నేటి దినాల్లో భర్తలు భార్యని ఎంతవరకు ప్రేమిస్తున్నారు, భార్య తీసుకొచ్చే కట్నాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, భార్య తీసుకొచ్చే ఆస్తుపాస్తుల్ని ప్రేమించేవారు ఉన్నారు. అవునా కదా? చాలామంది ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మరి లోకంలో జరిగేటువంటి విషయాలు మనము చూస్తే మరి భార్యను ప్రేమించగా బడాయి కౌరులు చెప్పేటువంటి భామలను ప్రేమించి భార్య పిల్లలను విడిచి ఏం చేస్తున్నారు, చాలామంది తిరుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారు, బ్రాందీ సీసాలని ప్రేమించి సేవించి భార్య బిడ్డలను ఏం చేస్తున్నారు, బాదుతూ ఉంటారు. మరి ఆ గృహము సంతోషంగా ఉంటుందా? కనుక దేవుని నమ్మినటువంటి బిడ్డలు భర్త తన భార్యను ఏం చేయాలి, ప్రేమించాలి. ఎంతవరకు, కడవరకు, అంతము వరకు. ఎలాగ ప్రేమించాలి, సొంత శరీరము వలె. ఉదాహరణకి సుధారాణి చేతి మీద ఒక గొండు దోమ కొడుతుంది అనుకోండి, ఆమె పట్టించుకోవాలి, ఇది మాట్లాడుతుంది, ఆయన చూస్తున్నాడు, ఏం చేయాలి అప్పుడు, అయ్యి బాబోయ్, అదే కానీ మన శరీరం మీద కుడుతుంటే మనం వెంటనే దాన్ని
అనగా సుధారాణి శరీరం మీద దోమ కుట్టిన నా శరీరం మీద కుడుతుందన్నంతగా ప్రేమించాలి. కొంతమంది పొద్దుట చికెన్ వండమంటే ఉల్లిపాయలు పుల్లు సెట్టింది కుట్టినాయి అని అలా చూపించుకుంటుంటారు కొంతమంది కదండి. సమయం వచ్చినప్పుడు అబ్బబ్బా అలా కాకుండా సొంత శరీరము వలె ఏం చేయాలా, ప్రేమించినప్పుడు వారి యొక్క దాంపత్య జీవితము మరి ఆశీర్వదించబడుతుంది. కనుక ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి భార్యను సన్మానించి, గమనించాలండి, భార్యను సన్మానించి జ్ఞానముతో వారితో ఏం చేయాలా, కాపురము చేయాలి. అమ్మా పురుషులు ఏనండి, పురుషులు అంటే భార్యతో ఎలా కాపురం చేయాలి, పాలివారని ఎరిగి. పాలివారంటే పనివారుగా ఎంచుతున్నారు చాలా మంది. ప్రియులరా, పాలివారంటే రమేష్ బాబులో మరి సుధారాన్ని ఆయన ఎంతో, ఆమె కూడా అందులో సగం ఆయన అయితే సగము ఈమె. దేవుడు అంటే తెలివైన, ఎంత తెలివైనడు, తెలివి తక్కువడు కాదైనా. ఆదామును శరీరంలో నుంచి ఎముకని ఎక్కడి నుంచి తీశాడు, తలలో నుంచి తీలే. తలలో నుంచి తీస్తే తల మీద కూర్చుంటుందేమో అని. ఒకవేళ కాళ్ళలో నుంచి తీస్తే ఈ మరి పురుషుడు నా కాళ్ళ కింద ఉండే అని కాళ్ళగా తొక్కుపట్టేస్తాడమని దేవుడు కాళ్ళలో నుంచి తీలే. ఎక్కడి నుంచి అండి, ప్రక్కనే ఉండాలని ప్రక్కటెముకని తీశాడు. అంటే దాని ఆ భావం ఏంటి, ఇద్దరు కూడా సమానమే. కనుక దేవుని యొక్క వాక్యములు రాయబడింది, మీతో పాలువారై ఉన్నారని ఎరిగి భార్యను సన్మానించడం. మరి సుధారాణి అయితే తన భర్త అయినటువంటి రమేష్కు లోబడి ప్రేమించి వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని దాసుడిగా ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వినికుడిలో దీవించునుగాక. ఆమేన్. గుచ్చుకునే రీతిలో చక్కటి మాటలు చెప్పిన అభిషక్తులు, తోటి దైవజనులు రెవరెండ్ శ్యాంబాబు గారికి మనందరి తరపున, నా తరపున, పెండ్లి కుమార్ తరపున కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కాదు, పెళ్ళికొడుకు పెళ్లి కూతురును, మీరు కూడా. టైం అయిపోతుంది, ఇంకా ముగించరేమో, కానీ నాకైతే ఇంకా వినాలని ఉంది. ఏది ఏమైనా దేవుని యొక్క మహాకృప. పాస్టర్ గారు అబ్బాయి జాన్ పాల్ విక్టర్ మన మధ్యన ఉన్నాడు. బాబు వచ్చి విడివాడు ఎన్నడును ఎడపాయడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. పాస్టర్ గారు ముగింపులో చక్కటి మాట చెప్పారు కదండి, ఇద్దరు కలిసి ప్రయాణం. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మధ్యగల సమయంలో నేను ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ప్రియబిడ్డలు రమేష్ గారిని బట్టి, సుధారాణి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరి ఇక ప్రాముఖ్యమైన దినాన్న అయినా నీ యొక్క పరిశుద్ధ వివాహంలో వారిద్దరిని జతపరచపోచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఇంతవరకు నీ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా దేవునికరంగా జరిగించారు, అందుని బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా చెప్పబడిన వర్తమానం కొరకే వందనాలు. ఇదిగోనైనా ఆ రీతిగా ఆ బిడ్డలు ఇరువురు కూడా మరి నడుచుకుని నాయన ఇరువురు గౌరవించుకుని నాయన వారి యొక్క వివాహ జీవితాన్ని నాయన మరి సంతోషకరంగా, నీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మాదిరికరంగా వారి యొక్క వివాహ జీవితం నడవటానికి మీరు సహాయం దయచేయమని నడుచున్నాం. ఇదిగోనైనా మరి ఇంతవరకు నాయన అధ్యక్షులుగా నడిపిస్తున్న వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. జరగబోయే కార్యక్రమం అంతా కూడా నాయన నీకు మహిమకరంగా జరిగేలాగున్నా యేసు పరిశుద్ధనామమున నడిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. లేకపోతే వాళ్ళ అన్నగారు, వదిన గారు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండండి. అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా ఈ స్థలంలో సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక పాట పాడదాం. దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, దానాయను ఊరిలో మన కర్త చూసి పెండ్లిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు.
కానాయను ఊరిలో మన కర్త చూచే పెండ్లిని, కానాయను ఊరిలో మన కర్త చూచే పెండ్లిని, దానముగను ద్రాక్షరసము దానమొసగి ప్రీతిని, దానముగను ద్రాక్షరసము దానమొసగి ప్రీతిని, కానాయను ఊరు మన యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, దాసులుగను చేసి వీరి లోపము సరిదిద్దుమి, దాసులుగను చేసి వీరి లోపము సరిదిద్దునది. ఇది యెహోవా వలన జరిగిన కార్యము. చేతిలో పాత్రగా అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ రాజోలు ప్రాంతపు క్రైస్తవానికి రీజనల్ చైర్మన్గా ఉన్నారు. వారు వివాహ కార్యక్రమం జరిగిస్తారు. అందరం ఏకీభవిందాం. ప్రేమించి వారికి 4 కుమారులను 1 కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. బిడ్డలను పెంచుటలో సత్యనారాయణ గారు అలాగే కొండమ్మ దంపతులు పడ్డటువంటి ప్రయాస కొంతవరకు నేను ఎరుగుదును. వారి తల్లిని తండ్రిని కూడా నేను ఎరుగుదును. వారి అరందములందరినీ కూడా నేను ఎరుగుదును. ఇంచుమించులో పెద్ద కొడుకు దగ్గర నుంచి చిన్న కొడుకుల వరకు కూడా మా సంఘ బిడ్డలే, ఒక అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను. కాబట్టి దేవుడు చక్కటి కుటుంబం, అన్నదమ్ముల మధ్య మరి అటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలనిచ్చి 2వ కుమారుడుగా రమేష్ బాబు ఉండటం, మరి మా సంఘములో సెయింట్ పాల్స్ ఎవాంజలికల్ తెలుగు సంఘములో దుబాయ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి దేవుని కొరకు పని చేయుటలో నమ్మకస్తుడుగా అనేక మందికి ప్రోత్సాహకరంగా తాను కష్టపడేటువంటి యవన బిడ్డ. అంతేకాదు తన తండ్రికి కానీ తన అన్నదమ్ములకు కానీ తన యొక్క సహకారాన్ని అందించుటలో ఏమాత్రము కూడా వెనుకాడనటువంటి సమర్పణ, త్యాగము కలిగినటువంటి యవన బిడ్డ అని తెలియజేయడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. సంఘ కార్యక్రమాల్లో కూడా ఏమాత్రము అలుపెరగనటువంటి ప్రయాసపడుతూ తన తోటి వారికి ఆదర్శముగా దేవునికి మహింకరంగా సాగిపోతున్న యవన బిడ్డ రమేష్కు మరి సుధారాణి వీరిద్దరి యొక్క దాంపత్య జీవితాన్ని గురించి నేను గర్వపడుతూ ఉన్నాను. సుధారాణిని గురించి కూడా చక్కటి మాటలు మరి నా ప్రియతముడు చొప్పల పండు లలితలు తెలియజేయగా నేను విన్నాను. మరి బిడ్డ చక్కటి విశ్వాసి అని, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డ అని, అంత మాత్రమే కాదు ఉన్నతమైన విద్యను అభ్యసించి తనకంటూ ఒక స్థానాన్ని చక్కటి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నదని కూడా నేను విన్నాను. అటువంటి బిడ్డ మరి యవన బిడ్డ రమేష్కు సుధారానికి వివాహం జరగటం ఇది యెహోవా వలన జరిగిన కార్యం. దీన్ని మనుషులు ఎవరు అవునని కానీ కాదని కానీ చెప్పజాలరు అని నేను ప్రగాఢంగా నమ్ముతూ బిడ్డలిద్దరిని దేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయాలని ఇద్దరు పక్షంగా ఈ సాక్ష్యాన్ని చెప్తూ వారిని మీకు పరిచయం చేస్తూ వివాహకర్త దైవజనులను నేను ప్రేమతో ఆహ్వానిస్తూ. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ కొందనాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టివారి ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావల కాయవారు మేలుకొంటి వ్యర్థమని సెలవిచ్చారు. ఈ సమయంలో నేతల వారి కుటుంబంలో నీవు చేసిన మంచి కార్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ప్రియ తమ్ముడు రమేష్ బాబుని మీరు జ్ఞాపకం తెచ్చుకొని దేవాని కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఇదిగో ప్రభా వివాహాన్ని నిశ్చయించి తనకు భార్యగా సుధారాణిని మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమము ఆద్యంతము మీరే జరిగించి మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకున్నామని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. రైట్. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడండి. మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సెయింట్ పాల్ ఎవాంజలికల్ సంఘదైవ సేవకులు దుబాయ్
తెలుగు సంఘ దైవ సేవకులు, నాకు అత్యంత ప్రియులు రెవరెండ్ జవదాలేశ్వరత్మయ్య గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తమ్ముడు రమేష్ను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ తమ్ముడి యొక్క వివాహము మరి నేను చేయటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకైతే మరి కొన్ని సంవత్సరాల క్రితం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మరి తమ్ముడు అక్కడ నాకు పరిచయం అయ్యారు. సంఘములో చక్కటి నమ్మకమైనటువంటి యవనస్తుడిగా మరి దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నాడు. అందుని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఇక నేను ఆలస్యం చేయను, వివాహము మరి జరిగిస్తాను. ఎక్కువసేపు ఏమి టైం తీసుకోను. చాలా బిగబట్టను కూర్చున్నారు. మీరు అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అన్నారు లేకపోతే ఏదో అనుకుంటున్నాను, నేను వచ్చిన కానీ చూస్తున్నాను, సంఘం చేసినప్పుడు కూడా చూశాను. అయితే అన్న వీరి వివాహము జరుగుచుండగా ఇది చివరి ప్రకటన ఉన్నాను. కొత్తపేట బండారుపేట గ్రామ కాపురస్తులు రమేష్ బాబుకును ఆయనను అయినవిల్లి వాస్తవ్యురాలు సుధారాణి అను ఆమెయు దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ఉద్దేశించుచున్నారు. వారు ఈ దాంపత్యములో ప్రభు నామమందు ప్రవేశించి అందులో వర్ధిల్లినట్లు వారి కొరకు ప్రార్థన చేయవాలని కోరుచున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఎవరైనా కనపరపగలిగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపణ వివాహపనగా ఇప్పుడే మీరు తెలియచేయాలని ఈ యొక్క ప్రకటన తెలియజేస్తూ ఉన్నాను. ఇరువురు జతపరచబడకూడదని న్యాయమైన హేతు ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా మరి మీ యొక్క ఆక్షేపణ తెలియచేయాలని ఈ సంఘపక్షంగా సభాముఖంగా దైవ సేవకుల పక్షంగా మిమ్మలను కోరుతా ఉన్నాను. వివాహం చేయటానికి అందరికీ కూడా ఇష్టమే కదండి అండి? మీరు వివాహం చేసుకోవడానికి మీరు ఇరువురు కూడా ఇష్టమే కదా ఏమ్మా? రైట్, మంచిది. మరి ఇరువురికి మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులు పరిశుద్ధ వివాహం చేయటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్న మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాల్లో వివాహమునకు క్రీస్తు వెళ్ళిండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండా చులకనగాను సరిరేచ్చు కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవభక్తితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలనని ఆ హేతువుని బట్టి తెలియజేస్తా ఉన్నాను. మొదటగా దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమా కారణముగా పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడి ఉంది. రెండవది, దేవుని చేత నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు దయలో అందులో పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పరచబడి ఉంది. మూడవది, సుఖదుఖములలో ఒకరినొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పరచబడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయం వనకొరకు చేయుదును. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ నుండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరే చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధావేశం వలన చెప్పిన దేవనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి,
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాపకర్ణమును బట్టి గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములను శ్రమలను రావలసి ఉన్నను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధం అయినట్టు తనకు హితమైనట్టు నీ స్థితి అందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండును. దేవుడు ఈ యొక్క బిడ్డలను దేవుడు దీవించాలని నేను ప్రభుపక్షంగా కోరుతూ కొంచెం ముందుకు రండి. రమేష్ అను నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి వారిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? చేయదు. కాపురం చేయదు. సుధారాణి. ఎస్ సార్, సుధారాణితో కాపురం. సుధారాణితో కాపురం చేస్తాను. మా రమేష్ గట్టిగా చెప్పాలి, పాటలు పాడుతావు కదా. సుధారాణితో చక్కని కాపురం చేస్తాను. చప్పలు కొట్టండి ఒకసారి. మంచిది. అమ్మా సుధారాణిని నీవు ఈ పురుషుణ్ణి నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరుని ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? రమేష్ గారితో కాపురం చేయదు. రైట్. ఇరువురు కూడా వారి యొక్క ఒప్పందాన్ని తెలియజేశారు. మరి పెండ్లి కుమారుడు తరపు నుంచి పెండ్లి కుమార్తె తరపు నుంచి మరి సంరక్షకులు ముందుకు రండి. పెండ్లి కుమారుడు తరపు నుంచి పెండ్లి కుమార్తె తరపు నుంచి త్వరగా రాజ్ని ఆ సుధారాణిని రమేష్కి ఇవ్వడానికి ఆటంకం ఏం లేదు కదా? ఆటంకం లేదండి. చేసి కదండి. చేయొచ్చండి. అయ్యా మీరు రమేష్కి ఏమవుతారు? తండ్రి నాన్నగారు. సుధారానికి మీ అబ్బాయిని ఇవ్వడానికి ఏం ఆటంకం లేదు కదా? ఏమీ లేదండి. అయితే మీరు అబ్బాయి కుడి చేపట్టుకోండి, మీరు అమ్మాయి చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ పవిత్ర వివాహ సౌభాగ్య వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ హస్తాలు మరి వారు కలిపారు. దేవుడు వీరిని దీవించాలి అని మనందరము ఒకసారి మరి పెండ్లి కుమార్తె వేలు తీసి వెనకేయాలి అని పెళ్లి కొడుకుని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకైతే మరి పెళ్లి చూపులో చూసుండొచ్చు. మంచిది. ఈ సమయంలో రమేష్ పని చెప్పాలి, ఓకేనా? ప్రమాణం చెప్పాలి. ఆయన వైపు చూడాలి, నా వంక చూడకూడదు, వాళ్ళ వంక చూడకూడదు. నిదానంగా సుధారాన్ని కళ్ళు వైపులు కళ్ళులో కళ్ళు పెట్టి చూడాలి. ఎందుకంటే మీ జీవిత కాలం అంతా ఆవిడ మీరు చూసుకో, ఓకేనా? మంచిది. రమేష్ బాబు నేను సుధారాణి నిన్ను కొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధం నియమము చెప్పున
మేలుకైనను కీడికైనను కలిమియందును లేమియందును వ్యాధియందును రోగమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. జీవితకాలం. ఓకే, సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేశారు. ఈ ప్రమాణాన్ని వీరి మనసులో బొంబాయి అన్నమాట. ఆవిడకి తెలుగు రాదు. తెలుగు రాకపోతే మరి తెలుగులో ప్రమాణాలు చేయాలి. ఏం చేసిందంటే ఇక్కడికి వచ్చిన వారం రోజుల నుంచి కూడా ఇంగ్లీష్లో తెలుగులో ప్రమాణం రాసుకుని అది కంటది పెట్టి పాస్టర్ గారు ఎదురుగుండా ఒకవేళ తప్పు చెప్పేస్తామేమని మళ్ళీ పేపర్లో రాసుకుని కూడా తెచ్చుకుంది. నాకు తెలియదు. మంచిది. మీరు కూడా మరి రమేష్ బాబు వైపు చూస్తూ ఈ ప్రమాణము తెలియచేయండి. రమేష్ బాబు అని మిమ్మలను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం మీ ఎడల నమ్మకముగా ఉంటున్నాను. దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. వివాహము అనేటువంటిది చాలా పరిశుద్ధమైనదని మనం ఎరుగుదాం. ఈ పరిశుద్ధమైనటువంటి కార్యములో మాంగళ్యానికి గుర్తుగా కట్టబడేటువంటి భారతదేశ సాంప్రదాయ ప్రకారం మంగళసూత్రం అనేటువంటిది ఒక సింబాలిక్గా అంటే గుర్తుగా వివాహ పవిత్రముగాను అనేక మందికి ఆదర్శముగాను దేవునికి మహింకరంగాను రాబోయే తరాలకు ఒక ఆదర్శమైన జంటగా ఉండేటట్టు ప్రార్థన చేయవలసిందిగా అభిషక్తులు దైవజనులు మధ్య సుదర్శన్ జ్యోతయ్య గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, దేవా నీకు వందనాలు, స్తుతులు. నన్ను కృపను చూపించి నేను ఏ విధంగా వివాహ దినాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా వివాహానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం అంతా కూడా దీవెనకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టుకుని నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ఇక వివాహానికి ఏర్పాటు చేయబడినటువంటి మంగళసూత్రం కొరకు ప్రత్యేకంగా పాసందులో ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. వీటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మంగళసూత్రాన్ని ధరించిన తర్వాత ప్రభా వీరి యొక్క దాంపత్య జీవితం ఒక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా ఉండినట్లు నీ కృప చూపించమని ప్రార్థన చేయించు ఉన్నాం. వీరిద్దరిని మీరు దీవించండి, వీరిద్దరిని మీరు ఆశీర్వదించండి. ఈ దినం మొదలుకుని ఒక ప్రత్యేకంగా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క సూత్రం ద్వారాగా విడివిడిగా ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ఒకటవబోతూ ఉండగా ప్రత్యేకమైనటువంటి కృప, కనికరము, ప్రేమ, దయ వీరిలో చూపించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే. మరి దండలు, పూల దండల చేత, ఈ చెంకి దండల చేత వారు సత్కరించుకుంటారు. ఎవరు ఎక్కువగా వారి కుటుంబం, వారి యొక్క జీవితంలో నా జీవితకాలం అంతా నేను ఎక్కువగా ప్రేమిస్తాను అని ఎవరు అనుకుంటారో వాళ్ళే ముందు వాళ్ళకి దండేయండి. పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు
అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. దీవిస్తూ వీరిపై మీ హస్తాలను చాపండి. బిడ్డల యొక్క దాంపత్య జీవితాన్ని అనేక మందికి ఆదర్శంగా దేవుడు వాడుకునేటట్టు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వాని కొరకు సాటి అయిన సహాయాన్ని చేయుదునని అనుకొని ప్రభా, ఇదిగో నేతల రమేష్ అనే యవన బిడ్డను మీరు ప్రేమించి, ఇదిగో ప్రభువా గొప్ప దేవా మీకు స్తోత్రాలు, సుధారాణిని సిద్ధపరిచి ఈ దినాన్ని ఇద్దరిని ఒకటిగా చేసిన విధానాన్ని బట్టి, మీ కార్యాన్ని బట్టి మేము మహింపరుస్తూ ఉన్నాం. మీ ప్రేమను బట్టి నేను మహింపరుస్తూ ఉన్నాం. బిడ్డలను మీరు ఆకాశ సింహాసనాసీనుడు అయి ఉండి ఆత్మస్వరూపిగా మా మధ్యన ఉండి బిడ్డలను దీవిస్తున్నందుకు వందనాలు ప్రభువా. బిడ్డల దాంపత్య జీవితంలో ప్రేమ సమృద్ధిగా ఉంచండి. బిడ్డల దాంపత్య జీవితంలో నమ్మకత్వం సమృద్ధిగా ఉంచండి. బిడ్డల దాంపత్య జీవితంలో ప్రభువా ఒకరి కొరకు ఒకరు సమర్పణతో యాగముతో కష్టించి పనిచేస్తూ రాబోయే తరాలకు ఒక ఆదర్శప్రాయమైన జంటగా తమని భూమి మీదకి తీసుకురావటానికి ప్రయాసపడినటువంటి తల్లిదండ్రులకు ఆదరణకరంగా, తమ తోటి వారికి ఆదర్శముగా నీ బిడ్డలు నీకు మహిమార్థంగా వర్ధిల్లడానికి చక్కటి గర్భఫలాలతోనూ భూఫలాలతోనూ బిడ్డలను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని ప్రభు, బిడ్డల దాంపత్య జీవితంలో దాస్వించిన ప్రతి ఆశీర్వాదను మీరు అనుగ్రహించమని, రాబోయే తరాలకు నీ బిడ్డలను మహింకరంగా, నీ నామానికి మహింకరంగా రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంచి మహిం పొందమని, ఇది మొదలుకొని బిడ్డలపై నీ కరుణాహస్తాన్ని ఉంచి వర్ధిల్ల చేయమని క్రీస్తు నాములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నేటి దినాన్ని పరిశుద్ధుల సమూహములో రమేష్ అలాగే సుధారాణి ఇరువురు జతపరచబడి భార్య భర్తలుగా స్వీకరించబడ్డారు. ఇది మొదలుకొని వారి జీవితాంతము వారికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్ ఆమేన్. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమను దేవియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా. తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా. నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా. ప్రతిదినం తీగెలు లతగా అల్లుకుపోయే నేతల సత్యనారాయణ గారు, శ్రీమతి పండమ్మ దంపతుల యొక్క అతిథి కుమారుడు రమేష్, అలాగనే అయినవిల్లి వాస్తవ్యులు శ్రీ జిత్తుల రాజారావు గారు, శ్రీమతి సూర్యావతి దంపతుల ద్వితీయ కుమార్తె సుధారాణి. వీరిరువురు కూడా తను పరిశుద్ధాత్మ చేతను, దేవుని దేవ సేవకుల చేతను మరి భార్యాభర్తలుగా దేవుడు వీరిని ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి యొక్క అధికారాన్ని బట్టి మరి రమేష్ బాబు, సుధారాన్ని ఇరువురు కూడా భార్యాభర్తలు. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. వీరి జీవితకాలం అంతా కూడా దేవుడు వీరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కృప కలిగిన మా దేవ, మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు వేరు చేయకూడదని సెలవిచ్చి నీ నామంలో జతపరచబట్టినటువంటి యవన దంపతులు రమేష్ బాబు, సుధారాణి దంపతులను బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు నైనా బిడ్డలు ఇరువురు కూడా వేరువేరుగా ఉన్నారు. ఈ రోజు నుంచి నా ప్రభా బిడ్డలు ఏకమయ్యేలాగున వారి జీవితం అంతగా, జీవితకాలం అంతయు కుటుంబాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని నేను ఇదిగో ప్రభా దేవ సేవకుల అభిషక్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ సహాయము మెండుగా అనుగ్రహింపజేసి మయం పొందమని యేసు పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటి
పని జరిగించే గొప్ప అవకాశం. చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యావతో. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పవని గరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గమ భగవని దబ మగమ మగమని దగరి సని సని ని సరి గమ సని సగరి సని రి సదా పదని నిరి సా.
మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహములే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా
కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పము ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పము ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పము ఇది సృష్టిలో విచిత్రం. 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 కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి. దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే
మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్ష